గడ్డి బొమ్మలు కొన్ని తగలబెట్టామని మమ్మల్ని కేసులు పెట్టించి రౌడీ షీట్లో చేయించి ఏరియా వైలేట్ కదా ఆధార్ నంబర్ తీసుకోలేదా బిల్లింగ్ పర్మిషన్ ఇస్తారు పేదలు రిప్రజెంట్ చేసుకుంటే తీసేస్తారు వచ్చిన వాళ్ళందరికీ నలమల లంబాడి చెంచు ఎరుకల యానాది మొత్తము ఎర్రగొండపురం కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చిన తర్వాత వాళ్ళు కరోనా సీజన్ వచ్చింది కదా అప్పుడు హాస్పిటల్ ఉన్నదానికి ఆయన క్యాన్సల్ చేసి 4వ సారి పెట్టాడు చూడండి సార్ అందరికీ ఉన్నాయో కూడా ఎవరు దీనికి ఆదరణ లేదు సర్టిఫికేట్ ఆదరేజ్ ఆ స్థలం కావాలి సార్ కమ్యూనిటీ హాల్ అది పట్ట ఇచ్చిన ఎంఆర్ఓ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఆ స్థలం ఉంది సార్ ఆ స్థలం కావాలి ఆ స్థలానికి నుంచి ఒక 7 నిమిషాలు అది కోర్టులో అది కోర్టులో ఉంది సార్ అదే కోర్టులో ఉంది నిన్న మూడు సెంట్లేమో ఎస్టీ ఈ రెండు ప్రపోజల్ ఏం లేదు ఒక సర్వే నెంబర్ మార్చి తహసీల్దార్ ఎర్రగొండపాలెం అండ్ సబ్ కలెక్టర్ మార్కాపూర్ బిల్లుగోల్డ్ అని కూడా పిల్లలు సార్ బిల్లుగోల్డ్ ఇంకో డిఆర్డీ ఏదో అన్యూస్డ్ బిల్డింగ్స్ ఉన్నది అది మనం తొలగించి ఆ ల్యాండ్లో వీఆర్ ప్రపోజింగ్ ఫర్ వెలుగు అంటే ఏంటిది మహిళా మార్చ్ ప్లస్ ఒక కమ్యూనిటీ హాల్ రెండు చేయాలని ఆ రోజు ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో పాత సబ్ కలెక్టర్కి అండ్ పాత తహసీల్దార్కి దీని గురించి ఐడియా ఉంది. ఓకే, సో సబ్ కలెక్టర్ లైన్లో ఉన్నారా? ఎర్రగొండపాలెం there is one land around 5 cents survey number 48/1A. Okay, there I think when you go towards towards the bus stand, it will be the right side అనుకున్నాను. ఓకే, ఖాళీ స్థలం ఉంది అక్కడ. వి ప్రపోజ్డ్ మల్టీపర్పస్ బిల్డింగ్ మహిళా మార్ట్ కమ్ ఒక కమ్యూనిటీ హాల్ ఫర్ ఎస్టీస్. ఓకే, రెండు చేయాలని అనుకున్నాము. ఫైండ్ అవుట్ స్టడీస్ వాట్ హస్ బీన్ ట్రాన్స్పైర్డ్ త్రూ అండ్ అండర్స్టాండ్ హౌ ఇట్ క్యాన్ బి డన్ అని. ఓకే, దెన్ యూ రివర్ట్ బ్యాక్ డిస్కస్ విత్ తహసీల్దార్ అండ్ వెలుగు టీమ్. చాలా మంది అయితే మీకు కావాలని వచ్చారు, కానీ మేడం సార్ 4 సంవత్సరాలుగా మా పెద్దలు మసీదు వెనకాల ఉన్నటువంటి మా పునపురం ఉంది సార్. కాబట్టి మదర్సా కోసం మేము కేటాయించుకొని పెట్టుకున్నాం. నల్లమల జిల్లాలో ఉండే వ్యక్తి 10 సంవత్సరాల ముందు సార్ మా పెద్దల దగ్గర నేను పొలాలు ఎత్తుకు అమ్ముకుంటాను ఇక్కడ వేసుకొని మీరు ఖాళీ పొలాలు సార్ పొలాలు కట్టి పొలాలు తెచ్చుకొని వేసుకోవడానికి నాకు అనుభవం ఉంది. మీరు ఖాళీ చేస్తామని చెప్పి వాళ్ళ మాట తీసుకొని
తడికలు కట్టుకుని వేసుకుంటూ ఉన్నారు సార్. ఇప్పుడు మా పెద్ద చనిపోయారు 10 సంవత్సరాలు అవుతుందిగా. గత ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల క్రితం మళ్ళీ కట్టుబడి మొదలుపెట్టాడు సార్. తడికలు అట్టే పెట్టేసి గోడలు లేపడం, రూములు కట్టడం, ఆ రూమ్లు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం, ఇలాంటివి చేసి సార్ అయ్యా నువ్వు ముందు గతంలో ఖాళీ చేస్తారన్నావు కదా, ఖాళీ చేయలేదని అడిగితే ఏం చేస్తారు చేసుకోండి బెదిరిస్తాను రాశాను సార్. బెదిరిస్తూ ఏం చేస్తారో చేసుకోండి. సొనపరుగు సార్ రామపేట సొనపరంబు సొనపరంబు సొనలు సార్ నీటి సొనలు అవును సార్. నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్ సార్. దాన్ని మేము దీన్ని వాడుకుందాం గవర్నమెంట్కి సాయంకాలం నేను పిలుస్తున్నాను. ఈవిడ ఉంటారు మిగతా మీరు వెళ్ళిపోండి. మీరు ఉండండి సార్. కొత్తపట్నం ఏమైంది? సర్వే చేయించారా మీరు? అంటే క్లియర్గా వస్తుంది సార్. ల్యాండ్ కట్టనివ్వట్లా కట్టనివ్వట్లేదు, ఇల్లు కట్టనివ్వట్లేదు. కట్టడానికి వెళ్తే ఆయన బెదిరించి తరిమేస్తున్నారు. 10 daysలో ఇది 3వసారి. దారి కూడా లేదు. ముఖ్యంగా మెయిన్ రోడ్డుకున్న దారి ఆయన గోడ కట్టేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్